హిమగిరి సొగసులో మురిపించును మనసులో. హిమగిరి సొగసులో పాడు. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. చిగురించునేమో ఏవో ఊహలు. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. మనసు పడే మనోజ్ఞ సీమా. యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమా. సురవరులు సరాగాల చెలులా. సురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమా. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. సుమశరుడు రతీదేవి దేవి. సుమశరుడు రతీదేవి దేవి కేళి తేలి లాలించలేమా. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. హిమగిరి సొగసులో మురిపించును మనసులో. అద్భుతం ఆ గానం. లేటెస్ట్ పాడినా ఓల్డ్ పాడినా కూడా శ్రీలలిత గారి వాయిస్తే అద్భుతం, అనన్య సామాన్యం. వెంటనే
ఈ సీన్ అయిపోతుందండి. తర్వాత ముందుగా ద్రౌపది వస్త్రాభరణం, ఆ సీన్లో మహాభారతంలో 2 పద్యాలు ఉన్నాయి. అది పాండవ వనవాసంలో ఆ 2 పద్యాలని ఎన్టీఆర్ గారు పాడతారు. ఆయన డైలాగ్ డెలివరీకి తగినట్టుగా ఘంటసాల మాస్టర్ గారి సంగీతం సమకూర్చి ఆయన పాడతారు. చేయండి ధర్మ నిర్ణయం. ఇక్కడ అందరు మౌనంగా ఉంటారు. అన్నదమ్ములందరూ వస్త్రాభరణం జరుగుతుంటే అన్నదమ్ములందరూ మౌనంగా ఉంటారు. ఒక్క భీమసేనుడు తట్టుకోలేక ఎన్టీఆర్ గారు మాట్లాడరేమి, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా వడ్డీ ఓడిపోవటం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము వడ్డీ ఓడిపోవటం ధర్మం కావచ్చు. కానీ అభిమానవంతురాలని ఆగర్భ శ్రీమంతురాలని నమ్మికొలిచే ఇల్లాలిని వడ్డీ ఓడటం ధర్మం కాదు, శాంతవ్యం కాదు. తెలిసి తెలిసి వ్యసన మోహంతో అర్ధాంగికి అపకారం తలపెట్టిన ఆ పరాజితిని చేతులు నరికిన పాపం లేదు. ఓరోరి మాయాజ్యూత విజయ మధోన్మత్త దుర్యోధన, ఈ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. దారుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహుబలిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. ఇది పద్యం. ఈ పద్యము పాడి వెంటనే దుర్యోధనుడు బానిసలకింత హంభావమా, నీ కన్నుల ముందే నీ భార్యను పరాభవించదు కాక దుశ్శాసన ఈడ్చుకురా బంధకరి. ఓరోరి కురుకుల పాంస దుశ్శాసన, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్ చూచుచుండన్ మదోధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్ఘర ముర్వీపతి చూచుచుండన్ అని నా స్వాదితును గ్రాహుతి.